బెల్లమున్న జాగల్నే ఈగలు వారినట్టు ఎట్లా పడితే అట్లా జంపింగ్లు చేస్తాం, ఇందులో గెలిచి అందులోకి పోతాం, కండువాలు మారుస్తాం అని అంటే ఎప్పుడన్నా నడిచిందేమో గానీ ఇప్పుడైతే అస్సలు నడిచేటట్టు లేదు. అధికారం కోసం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోతే అసలుకే ఎసరు వచ్చేటట్టున్నది. ఇప్పుడు కార్ గుర్తు మీద గెలిచి షేయి పార్టీలకు వెయ్యరు కదా కొంతమంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాళ్ళందరూ పరిశాన్ అయ్యేటట్టున్నదట వ్యవహారం చూస్తుంటే. పాండ్రి ఒకసారి వాళ్ళ కథ ఏందో చూద్దాం. తెలంగాణలో షేయి పార్టీ వాళ్ళు గేట్లెత్తినాం అనగానే ఊరుక్కుంటా పోయి పార్టీ మారిండ్రు జరంత మంది ఎమ్మెల్యేలు. ఎలక్షన్ల కారు గుర్తు మీద గెలిచి షేయి పార్టీలకు జంపింగ్లు చేసిండ్రు. కండువా మార్చుకున్నాక అన్నొద్దులు పనిచేసిన పార్టీ మీదనే బాణాలు వేసిండ్రు. జంపింగ్ లీడర్లకు కారు పార్టీ వాళ్లకు పాలెళ్ల పంచాయతీ లెక్కనే నడిచింది ఇన్నొద్దులు కిరికిరి. అయితే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరికీ కోర్టు సార్లు గట్టిగానే షాకిచ్చిండ్రు. ఎలక్షన్ల ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒకటి చెప్పాలని స్పీకర్ సార్ ఆఫీసుకు ఆర్డర్ లేసింది హైకోర్టు. 4 వారాలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పిందట. ఒకవేళ 4 వారాలల్లో ఏ ముచ్చడి చెప్పకపోతే అప్పుడు మళ్ళా కోర్టు సార్లే ఓ అడుగు ముంగటికేస్తారట. ఇన్నొద్దులంటే పొద్దుల కొట్టిండ్రు గాని ఇప్పుడు కోర్టు సార్లే టైం పెట్టిండ్రు కాబట్టి ఎమ్మెల్యేల మీద ఏటు పడేటట్టే ఉన్నదంటారు చాలా మంది. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముగ్గురి మీద ఏటు పడుతుందా అంటారు. ఇంకో దిక్కు స్పీకర్ సారు ఏటేసుడు కంటే ముందుగానే రాజీనామా పెడితే మంచిగా ఉంటది కావచ్చు అనుకుంటారట ఇంత మంది. మరి ఏం చేస్తారో ముందు తెలుస్తుంది గాని కోర్టు సార్లు ఇచ్చిన తీర్పుతోని అటు కారు పార్టీ వాళ్ళు అయితే మస్తు ఖుషి అవుతున్నారట. చెప్తే వినకుండా పోయినరు మంచిగా అయింది అనుకుంటారట మాజీ మంత్రులు. అంతేకాదు ఎట్లా ఏటు వాడు ఖాయం, మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి, కారు పార్టీ వాళ్ళే గెలుస్తారు అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు. కోర్టు ఆర్డర్ ప్రకారం 4 వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. 4 వారాలలో తీసుకోకపోతే కోర్టు మేమే తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. అంటే బై ఎలక్షన్ కంపల్సరీ వస్తున్నాయి. స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, కోర్టు ఆర్డర్ని స్పీకర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఆ ఎలక్షన్స్లో కూడా 3 వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలవకూడదు కాదన్నట్టు చూస్తా అంటే ముందుకు ముందే ఎలక్షన్లకు తయారైతున్నట్టున్నది వ్యవహారం. అటు కోర్టు సార్లు ఇచ్చిన తీర్పు మీద షేయి పార్టీ వాళ్ళు కూడా ఆలోచనలు చేస్తున్నారట. ఏం చేయాలి ఎట చేయాలి అన్నట్టు చూస్తున్నారట. పంచాయతీ కోర్టు దాకా పోయింది అయితే 3 ఎమ్మెల్యేల మీదనే గాని పార్టీ మారిన వాళ్ళు ఇంత మంది కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేస్తారో ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. ఒకవేళ ఎమ్మెల్యేల మీద ఏటు పడితే మాత్రం మళ్ళా ఎలక్షన్ల జాతర వచ్చేది ఖాయం అనుకుంటారు అందరూ.